ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతురుభు మా సంగోస్తవాని కర్మణే అని చెప్పి గీతలో చెప్పారు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కర్మ చేయడము, ఫలితం రావడము, దాన్ని అనుభవించడము, తర్వాత దాని తాలూకు జ్ఞాపకం అనేది అంతరంగంలో ఉండిపోవడం అనేది ప్రతి క్షణక్షణం జరుగుతుంది. అయితే చాలామంది ఈ కర్మ సిద్ధాంతము గురించి చెప్తూ రకరకాల అపోహలు, తర్వాత రకరకాలైనటువంటి ఊహలు తేలుతూ ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటి, నెక్స్ట్ అసలు నిజంగా కర్మకి ఫలితం ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అయితే ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఈ కర్మ ఫలితం అనేది మనం బ్రతుకున్నప్పుడు అనుభవిస్తామా, లేదంటే చనిపోయాక మన డెడ్ బాడీ దహనమయ్యే లోపు అనుభవిస్తామా, లేదంటే నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయా, అసలు దీని వెనకాల ఉండేటటువంటి రహస్యం ఏంటి? ఇది మనకి కొన్ని రకాల పురాణాల్లో మనకి ఏం చెప్తారు దీని గురించి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. చాలామంది ఎస్పెషల్లీ భారతదేశంలో ఎవరైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలామంది రెగ్యులర్గా అనుకునేటటువంటి ఆ మాట ఏంటి అంటే, నా కర్మ ఇంతే, పోయిన జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను, ఇంకా నా రాత ఇంతే, విధి రాత ఇంతే అనుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆ జీవిస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు చేతగాని వాళ్ళ లెక్క తయారయ్యారు. అంటే వాళ్ళు అంతకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగి తర్వాత వెళ్ళలేకపోయి వాళ్ళ ఉన్నతిని వాళ్ళే ఆపుకొని ఇంకా అక్కడి వరకే స్టేబుల్ అయిపోయారు. అంటే మనం ఏం చేసినా సక్సెస్ కాము, ఇంకా ఫిక్స్ అయిపోయారు కదా మన కర్మ ఇంతే అని. ఆ ఫిక్స్ అయిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఒక హయ్యెస్ట్ రేంజ్కి వెళ్ళలేకపోయారు. ఆ వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళ ఉనికి అక్కడే ఆగిపోయింది, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అక్కడే ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఏం జరిగిందంటే అభివృద్ధి పెద్దగా జరగలేదు భారతదేశంలో. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మనుషుల జీవితాలు అలాగే ఉన్నాయి, దేశాభివృద్ధి అలాగే ఉంది, సమాజాభివృద్ధి అలాగే ఉంది. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే కర్మ అంటే ఏంటి, ప్రతికర్మ అంటే ఏంటి, తర్వాత సకర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, నిష్కామ కర్మయోగం అంటే ఏంటి, దీన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కర్మ అంటే సింపుల్గా ఏం లేదు, పని. అదేదో నెగిటివ్ సోర్సు ఎక్కడి నుంచో వస్తుంది అనేది ఫస్ట్ తీసేయాలి మైండ్ నుంచి. సింపుల్గా పనికి సంస్కృత పదం ఏంటంటే, పాలి పదమైన సంస్కృత పదమైన ట్రాన్స్లేషన్ ఏంటి అంటే కర్మ. ఈ కర్మ అంటే యాక్షన్. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రతి జీవి చేసేది ఏంటి అంటే ఏదో ఒక పని. అది మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. సో ఈ చేస్తూ భౌతిక ప్రపంచంలో మనం తీసుకుంటే కర్మ కంటే కూడా ప్రతికర్మ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ప్రతిక్రియ చేయడమే ఎక్కువ ఉంటుంది కర్మ చేయడం కంటే కూడా. నిజంగా కర్మ చేసేవాళ్ళు మనస వాచ కర్మణ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు. ప్రతిక్రియ చేసేవాళ్ళు సగం సగం కర్మ మీద పెట్టి మిగతా సగం ప్రతిక్రియ పైన పెడతారు. అంటే వీళ్ళకి చేసే పని పైన, తర్వాత మనసులో ఉండే ఆ స్థితి పైన, రెండిటిపైన ధ్యాస ఉండదు. అవునా? ఇక్కడ బాడీ ఒక పని చేస్తూ ఉంటుంది, మైండ్ ఇంకో రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. లోపల జరిగే దాని మీద దృష్టి ఉండదు, బయట జరిగే దాని మీద దృష్టి ఉండదు. ఈ రెండింటిని వదిలేసి మూడో దాని మీద దృష్టి పెడతారు. అదేంటి? ప్రతిక్రియ. అంటే వీళ్ళ అవసరం కోసం వీళ్ళు చేసుకునే పనుల కంటే కూడా ఇతరులను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసేటటువంటి పనులు ఎక్కువ. అందుకే దాన్ని ఏమన్నారు? ప్రతికర్మ అంటారు. అంటే ఎవరో ఇల్లు కట్టారు, మనం కూడా కడుతున్నాం. ఎవరో కారు కొన్నారు, మనం కూడా కారు కొంటాం.
లేకపోతే ఎవరో చదువుకున్నారు, మనం కూడా చదువుకుంటాం, ఎవరో ఆ కోర్స్ చేశారు, మనం కూడా చేస్తాం. అంటే ఇక్కడ ప్రతి ఒక్క స్థితిలో వేరే వాళ్ళని కాపీ చేసి, ఇమిటేట్ చేసి, తర్వాత వాళ్ళు ఏ మార్గంలో నడుస్తారో అదే మార్గాన్ని ఎంచుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నువ్వు చేసే ప్రతి కర్మ అదేంటి? ప్రతిక్రియ. మెజారిటీ పీపుల్, మొత్తం ప్రపంచంలో మెజారిటీ పీపుల్ ప్రతి కర్మనే చేస్తున్నారు కానీ కర్మ చేయట్లేదు. డే టు డే రొటీన్ లైఫ్లో ఎక్కడైనా తీసుకుంటే, అంటే వేరే వాళ్ళని చూసి, పుస్తకాలు చూసి, గ్రంథాలు చూసి, శాస్త్రాలు చూసి, లేదా మనుషులను చూసి, సమాజాన్ని చూసి, అది మంచైనా చెడైనా ఇన్ఫ్లుయెన్స్ అయి చేసేవే ఎక్కువ ఉన్నాయి కానీ వీళ్ళు స్వతహా చేసే చాలా తక్కువ. సో అట్లా ఈ ప్రతికర్మ చేస్తూ చేస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళు పూర్తిగా కూరుకుపోతారు దాంట్లోనే. ఏంటి? ఏదైతే నా కర్మ అనుకుంటా చేతగాని వాళ్ళకు ఉండిపోతారో ప్రతికర్మ చేసే వాళ్ళంతా అక్కడే ఆగిపోతారు. ఇంకా వాళ్ళు బెటర్మెంట్కి పోరు. మా జీవితం ఇంతే, మా రాత ఇంతే, మా తలరాత ఇంతే అనుకొని ఇలాగే ఉండిపోతారు. దే డోంట్ వాంట్ టు చేంజ్ అండ్ దే డోంట్ వాంట్ టు ఇన్వైట్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్. సో అక్కడే ఆగిపోతారు. కానీ ఇట్లా ఆగిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళని మనం మీడియోకర్ పీపుల్ అంటాం. మీడియోకర్ పీపుల్ అంటే ఎటు వీలైతే అటు జంప్ చేసేవాళ్ళు అన్నట్టు. ఎక్కడ కన్వీనియన్స్గా ఉంటే అక్కడ జంప్ చేసేవాళ్ళు, ఊసర వెళ్ళేలాగా బతికేవాళ్ళు, కపటంతో జీవించేవాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు అంతా ఈ ప్రతికర్మలో వస్తారు. అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మ్యాక్సిమం ఒక 80% ఉంటారు. ఇక మిగతా 10% ఎలా ఉంటారు అంటే వీళ్ళు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు. అంటే దీంట్లో మనకి శాస్త్రవేత్తలు వస్తారు, ఫిలాసఫర్స్ వస్తారు, ఉద్యమకారులు, విప్లవకారులు, సామాజికవేత్తలు, ఈ సమాజం కోసం ఆలోచించేవాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సమాజం దాన్ని గుర్తించిందా, గుర్తించలేదా, అసలు దీనికి దానికి ఏంటి సంబంధం, అసలు ఏం పట్టించుకోరు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ. నెక్స్ట్ సత్కర్మ. ఎవరైతే ఈ ప్రతికర్మ చేస్తూ చేస్తూ ఎదురు దెబ్బలు తగులుతూ జీవితానుభవాలు తీసుకుంటూ ఎక్కడో ఒక చోట ఒక మార్గదర్శి దొరికాడు అనుకో. దొరికినప్పుడు అరే నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళడం కరెక్ట్ కాదు, నువ్వు మారాలి, నీ స్థితి ఇది కాదు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఈ చెడు తీసేసుకోవడం స్టార్ట్ చేసి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆ మంచి పనులు చేయడంలో ఈ కామం ఉండకపోవచ్చు, క్రోధం ఉండకపోవచ్చు, ఈర్ష ఉండకపోవచ్చు, ద్వేషం ఉండకపోవచ్చు, కానీ అహంకారం ఉంటుంది. అంటే చెడు చేసినప్పుడు మనిషి ఎంత నెగిటివిటీస్తో కూరుకుపోతాడో మంచి చేసినప్పుడు అంతే అహంకారంతో ఉంటాడు. అది మళ్ళీ అక్కడ సత్కర్మ కాదు, అది పురుషార్థం కాదు. అంటే భౌతిక ప్రపంచానికి చూసినప్పుడు నువ్వు మహాత్ముడివే, కానీ నీకు లోపల అహంకారం ఉంటే అక్కడ ఏం జరిగింది? అది సత్కర్మ కాలేదు. మళ్ళీ నువ్వు ప్రతికర్మలోనే ఉన్నావు మళ్ళీ. అంటే ఇక్కడ ఎవరైతే చెడు నుంచి మంచికి వస్తున్నారో ఆ మంచి చేసేటప్పుడు కూడా అక్కడ అహంకారం ఉందా లేదా, ఆశించడం ఉందా లేదా, ఎక్స్పెక్టేషన్ ఉందా, ఈగో ఉందా, ఈ రెండు లేకుండా నువ్వు చేసింది అది సత్కర్మ, అది పురుషార్థం అన్నట్టు. సో ఎవరైతే ఇలా సత్కర్మలు చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ ఏం చేస్తారు? అకర్మలోకి వస్తారు. అకర్మ అంటే ఏంటి? ఈ అకర్మ చేసే వాళ్ళకి పరిపూర్ణ జాగృతిలో కర్మ చేస్తూ ఉంటారు. ఈ పరిపూర్ణ జాగృతిలో ఎవరైతే కర్మ చేస్తూ ఉంటారో అక్కడ కర్మ మాత్రమే మిగులుతుంది, కర్త అనేవాడు ఉండడు. అంటే ఇక్కడ మంచి చేసే దాంట్లో అహంకారం ఉంటుంది, ఎంతో కొంత, ఎంత తీసేసుకున్నా ఎంతో కొంత నేను నాది అనేది ఉంటుంది. కానీ ఆ కర్మలో ఏంటంటే టోటల్గా జీరో ఈగో, నో ఎక్స్పెక్టేషన్, నో ఈగో, జీరో కంప్లీట్గా. అంటే నేను చేస్తున్నా, ఇది నాది అనేది ఉండదు అక్కడ, నేను నాది నావారు అనేది ఉండదు అక్కడ, ఓన్లీ కర్మ మాత్రమే ఉంటుంది. ఆ కర్మ నువ్వు ఎవరి పట్ల చేస్తున్నావు? నీ వాళ్ళ పట్ల చేస్తున్నావా, ఇతరుల పట్ల చేస్తున్నావా, లేకపోతే ఇక్కడ నేను నాది అనే స్వార్థం ఉందా, లేదంటే ఎలాంటి స్వార్థం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ చేస్తున్నావా, జాగృతిలో చేస్తున్నావా, ధ్యానపూర్వకంగా చేస్తున్నావా? అంటే అక్కడ కర్త అనేవాడు ఆల్మోస్ట్ ఒక 95% నలిఫై అయిపోతాడు కర్త. అంటే ఈగో అనేది దాదాపు ఒక 90% పోతుంది అక్కడ, ఇంకా 10% ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈగోని నలిఫై చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే మనము ఆ కర్మ చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా ఏం జరుగుతుంది? నిష్కామ కర్మయోగానికి వచ్చేస్తాం. ఈ నిష్కామ కర్మయోగం ఏంటంటే అక్కడ
ఇక్కడ ఇప్పుడు అకర్మలో ఏముంది? కర్త లేడు కానీ కర్మ ఉంది. నిష్కామ కర్మయోగంలో ఎట్లా ఉంటుంది అంటే అక్కడ కర్త ఉండదు, కర్మ కూడా ఉండదు, కేవలం ఒక లీల ఉంటుంది. ఇట్స్ ఎ ప్లే. అంటే చేసేవాడు ఉండదు, చేయబడేది ఉండదు, కేవలం ఒక నాటకం లాగా సాగుతూ ఉంటుంది, లీలలాగా. అది నిష్కామ కర్మయోగం. అంటే అక్కడ ప్రతిఫలాపేక్ష ఉండదు, అక్కడ కర్మ ఉండదు, కర్త కూడా ఉండడు, ఒక గేమ్ లాగా సాగుతూ ఉంటుంది. అంటే నేను అని అనుకునేవాడు ఉండడు, కర్మ చేస్తున్నా అనేది ఉండదు, కేవలం జరుగుతూ ఉంటుంది. దాన్ని కర్మ అని కూడా నువ్వు పేరు పెట్టలేవు. ఏదో మనకి భౌతిక ప్రపంచంలో అర్థం కావాలి కానీ నిష్కామ కర్మం అని పెట్టారు కానీ అసలు దానికి పేరు కూడా పెట్టలేవు. యూ కాంట్ లేబుల్ ఇట్. సో ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ కర్మయోగం ద్వారా ఒక మనిషి జ్ఞానోదయాన్ని అందుకుంటాడు అని గీతలో చెప్పడం జరిగింది. ఇది కర్మయోగం. అయితే ఎప్పుడైతే మనిషి ఈ ప్రతి కర్మలో ఉంటాడో, కర్మలో ప్రతి కర్మలో జీవించినంతకాలం, ఈవెన్ సత్కర్మలో కూడా అహంకారంతో ఉన్నంతకాలము ఈ కర్మ ఫలితం అనేది ఎలా ఉంటుంది? ఇంకా అకర్మ నిష్కామ కర్మయోగం పక్కకు పెట్టేసాయి. ఎందుకంటే ఆ స్టేట్కి చేరే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. అతి తక్కువ మంది, నాకు తెలిసి ఒక 15% ఉంటారేమో. కానీ మెజారిటీ 85% అంతా ఈ కర్మలో అన్నా ఉంటారు, ప్రతి కర్మలో అన్నా ఉంటారు. సో వీళ్ళకి ఫలితం ఎలా ఉంటుంది? అది బ్రతికున్నప్పుడు వస్తుందా? ఇన్స్టెంట్గా వస్తుందా? కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుందా? లేదంటే చచ్చిపోయేటప్పుడు వస్తుందా? చచ్చిపోయాక వస్తుందా? నెక్స్ట్ జన్మలో వస్తుందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. దీని వెనకాల ఉండేటటువంటి ఆ రహస్యం ఏంటి? చాలామంది ఏమనుకుంటారు, ఇంకో జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, బ్రతికుండగానే అనుభవిస్తున్నాం అనుకుంటారు. నరకం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది, స్వర్గం నరకం ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే అనుభవిస్తున్నాం అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, కర్మ చేసిన వెంటనే వెంటనే ఫలితం వస్తుందని అనుకుంటారు. ఈ కలియుగంలో ఇంకా ఫాస్ట్గా వస్తుంది, ఇంకా త్వరగా వస్తుంది అని అనుకుంటారు. ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం? అసలు ఇక్కడ దీంట్లో ఉండేటటువంటి టాప్ మోస్ట్ సీక్రెట్ ఏంటి? ఇది చాలామంది చెప్పరు. కానీ ఈ అష్టాదశ పురాణాల్లో నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక పురాణంలో మాత్రము దీని వెనకాల సీక్రెట్ ఏంటి అనేది ఒక ఋషులు చెప్తారు కొంతమంది. ఏంటి అంటే ఇప్పుడు కొన్ని అంటే ఈ కర్మలే సంస్కారం లాగా మారుతాయి, ఈ సంస్కారాలే ఇంకో లైఫ్కి కారణమవుతాయి. సంస్కారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కొన్ని నీటి మీద రాసిన రాతల్లాగా ఉంటాయి, ఇలా వస్తాయి, ఇలా చెరిగిపోతాయి. ఇంకొన్ని ఇసుక మీద రాసిన రాతల్లాగా ఉంటాయి, అవి పోవాలంటే పెద్ద అల రావాలి. ఇంకొన్ని రాతి మీద చెక్కి బలంగా ఉంటాయి, అది పోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ ఏ కర్మ అయినా, ఏ సంస్కారం అయినా ఏదో ఒక టైంలో పోవాలి కదా. అఫ్కోర్స్ కొన్ని లాంగ్ గ్యాప్లో పోతాయి, కొన్ని షార్ట్ టర్మ్లో పోతాయి, రకరకాలుగా పోతాయి, కానీ పోవాలి కదా. ఇవి ఎలా పోతాయి, అసలు మనం ఎప్పుడు అనుభవిస్తాం, ఇది ఎలా జరుగుతుంది అనేది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేస్తున్నప్పుడు, ఒక స్థితిలో మనం ఉంటున్నప్పుడు, అందుకే జాగృతిలో ఉండాలి, సాక్షిలాగా ఉండాలి. సాక్షిలాగా ఉంటూ కర్మ చేయి, జాగృతిలో ఉంటూ కర్మ చేయి అని ఎందుకు చెప్తారంటే, నువ్వు అకర్మలో ఉన్నప్పుడు, నిష్కామ కర్మంలో ఉన్నప్పుడు, సాక్షిలాగా ఉండి పనిచేస్తున్నప్పుడు, స్థితప్రజ్ఞతతో ఉండి పనిచేస్తున్నప్పుడు నీకు కర్మతో బంధనం ఉండదు. కర్మ జరుగుతుంది కానీ క్యారీ ఫార్వర్డ్నెస్ ఉండదు. అక్కడ సమస్య పోతుంది, అది అక్కడ ఎండ్ అయిపోతుంది. అంటే ఈ కర్మకి లీలకి ఉండేటటువంటి తేడా ఏంటి? ఇప్పుడు జీవితం అంటే లీల అంటారు, కొంతమంది జీవితం అంటే కర్మ అంటారు. అవునా? జీవితం అంటే కర్మలో ఏముంది, ఎంత కదంత కర్మ, అసలు మానవుడు రావడం పెద్ద కర్మ అని అంటారు. కొంతమంది జీవితాన్ని లీల అంటారు. అసలు ఈ లీలకి కర్మకి తేడా ఏంటి అంటే, ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కోవడం కోసం, అన్వేషించడం కోసం చేసేది కర్మ. ఓకే, ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కుంటూ దాన్ని అన్వేషించడానికి చేసేది కర్మ. ఓకే, తర్వాత లీల అంటే ఏంటి అంటే ఆనందకర స్థితిలో ఉంటూ చేసేది లీల. నువ్వు దాన్ని అన్వేషించావు, ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద బ్లిస్ఫుల్ స్టేట్, దెన్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బికమ్స్ లీల. అంటే సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ చేసేది కర్మ. నువ్వు ఆశిస్తున్నావు కదా ఇక్కడ.
ఆనందాన్ని సుఖాన్ని ఆశిస్తున్నావు, అది కర్మ అయిపోయింది, దానికి బంధనం ఉంటుంది. కానీ లీలకి బంధనం ఉండదు, ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ బ్లిస్ఫుల్ స్టేట్. నువ్వు ఆనందకర స్థితిలో ఉంటూ చేసేది లీల. ఇదే నిష్కామ కర్మయోగం. అంటే జీవితాన్ని లీలలాగా జీవించడమే మనం కర్మ నుంచి విముక్తి కావడం. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ రెండవది ఏంటి, ఒకవేళ ఈ ప్రతి కర్మలో ఉంటూ ఒకవేళ మనం చేస్తే దాన్ని మనం ఎలా అనుభవిస్తాం జీవితంలో అంటే, కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే ఇన్స్టెంట్గా వస్తాయి, నీటి మీద రాసిన రాతల్లాగా. ఇప్పుడే కర్మ చేస్తాము, తర్వాత అప్పుడే ఫలితం వస్తుంది, ఆ మంచైన చెడైనా అప్పుడే అనుభవిస్తాం, అదక్కడ సమస్య పోతుంది. అంటే ఉదయం చేసింది సాయంత్రానికి ఫలితం రావడం, ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకొన్ని ఇయర్స్ తీసుకుంటాయి, కొన్ని సంవత్సరాలు తీసుకుంటాయి, ఇంకొన్ని మరణం టైంలో అనుభవించాల్సి వస్తుంది. ఇంకో మరణం టైంలో మరణించేదానికంటే ముందు ఒక 6 months బిఫోర్ మనం అనుభవించాల్సి ఉంటుంది కొన్ని. ఇంకా కొన్ని కర్మలు ఎలా ఉంటాయి అంటే, నువ్వు మరణించాక నీ డెడ్ బాడీ దహనమయ్యే మధ్యలో కొన్ని అనుభవిస్తావు. ఓకే, ఇది రకరకాలుగా జరుగుతూ ఉంటుంది, అది చేసినటువంటి ఆ ఇంటెన్సిటీని బట్టి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు పని చేసి రియలైజ్ అయ్యి మంచి చేసినా అంటే మంచి చేసినప్పుడు అహంకారం, ఒక్కొక్కసారి అహంకారం వచ్చినా ఇంకోసారి మళ్ళీ సత్కర్మ చేసేటప్పుడు అహంకారం లేకుండా చేశావు, ఫలితాన్ని ఆశించకుండా చేసావంటే ఆ కర్మ అక్కడ ప్యూరిఫై అయిపోతుంది. ఒకసారి ఈగోతో చేసావు, దానం ఇచ్చో ధర్మం ఇచ్చో పురుషార్థం చేసావు, అహంకారంతో చేసావు, నీ పేరు ఉండాలని కోరుకొని చేసావు, అక్కడ మళ్ళీ సత్కర్మ పేరు మీద దుష్కర్మనే జరిగింది, ఎందుకంటే అహంకారం ఉంది కదా. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు హీనమైపోయాడు. అక్కడ నువ్వేమనుకో, ఎప్పుడైనా వాడు దారిలో కలిసాడు అనుకో, నేను దానం ఇవ్వడం వల్లే వాడు ఎదిగాడు అని అనుకుంటావు. అంటే నీకు ఇక్కడ ఈగో వచ్చేసింది, అది దుష్కర్మ అయిపోయింది. అక్కడ సత్కర్మ బయట కనబడుతోంది, కానీ నీ భావం ఎలా ఉంది, అహంకారం ఉంది, అది దుష్కర్మ అయిపోయింది. ప్రకృతి ఎప్పుడు కూడా నీ కర్మ చూడదు, నీ భావం చూస్తుంది. భావాన్ని బట్టే ఫలితం వస్తుంది, అందుకే యద్భావం తద్భవతి అంటారు. నీ భావం ఎట్లుందో నీ గతి అట్లుంటుంది అని అంటారు. ఇక్కడ కర్మ ముఖ్యం కాదు. సో ఇట్లా చూస్తూ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేవి కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మంచి చేసినప్పుడు ఫస్ట్ అహంకారం ఉన్నా, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు నువ్వు దాన్ని రియలైజ్ అయిపోయి మళ్ళీ అహంకారం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఇవ్వడం నేర్చుకొని, గివింగ్ నేర్చుకొని నువ్వు దాన్ని దానం ఇచ్చావనుకో, అక్కడ నీ సత్కర్మ కూడా ప్యూరిఫై అయిపోతుంది. అక్కడ ఇంకా మళ్ళీ దీనికి క్యారీ ఫార్వర్డ్నెస్ ఉండదు. ఒకవేళ నువ్వు రియలైజ్ అయితే, ఒకవేళ కాలేదు, అది డెత్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసావు, అదే అహంకారంతో దానాలు చేస్తున్నావు, ధర్మాలు చేస్తున్నావు, పుణ్యాలు చేస్తున్నావు, లేదా అదే చెడు తలంపుతో, ఈర్షతోనో ద్వేషంతోనో, నువ్వు అసూయతోనో హింసతోనో చెడు కర్మలు చేస్తున్నావు. ఇక్కడ మారలేదు, అక్కడ మారలేదు. చెడు చేస్తున్నప్పుడు మార్పు రాలేదు, అక్కడ రియలైజ్ కాలేదు. మంచి చేస్తున్నప్పుడు అహంకారం తగ్గలే, ఇక్కడ రియలైజ్ కాలేదు. మంచి చెడుని సమానంగా చూడలేదు, దాన్ని దాటిపోలేదు అనుకుందాం, సాధారణ వ్యక్తిలాగా ఉన్నావు. ఇంకా నీకు డెత్ దగ్గరకు వచ్చింది 6 months బిఫోర్. 6 months బిఫోర్ డెత్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇన్నాళ్ళు మనం చేసినటువంటి జీవితం, మనం ఎంచుకున్నటువంటి జీవితంలో జరిగిన సంఘటనలు, తల్లి గర్భంలో ఉండే అనుభవాలు, బయటికి వచ్చిన అనుభవాలు, ఇదంతా మొత్తం సినిమా చూపిస్తుంది మైండ్గా. మొత్తం ఒక రీల్ తిరుగుతుంది. ఏది, మదర్ రూమ్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించావు, నువ్వు చేసిన మంచి ఏంటి, చెడేంటి, ఇవన్నీ కూడా ఒక రీల్ తిరుగుతాయి. ఈ రీల్ తిరిగాక ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే, ఇక లాస్ట్ 1 month ఆర్ 15 days వచ్చాక మెల్లిమెల్లిగా ఇంద్రియాలన్నీ కుచించుకుపోతూ ఉంటాయి, శరీరం డిటోరియేషన్కి పోతూ ఉంటుంది, స్లోగా వెళ్ళిపోయి ఇక గంటలోనో 2 hours యు ఆర్ నియర్ టు ద డెత్. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ ఒకసారి రిపిటేషన్ జరుగుతుంది. కనీసం చచ్చిపోయే ముందర రియలైజేషన్ అవుతావా అంటే, అక్కడ దాకా ప్రకృతి నీకు ఛాన్స్ ఇస్తుంది రియలైజ్ అవ్వడానికి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా నీకు ఛాన్స్ ఇస్తుంది. ఒకవేళ నువ్వు తప్పు చేసిన వాళ్ళకి సారీ చెప్పావా, అవునా, నిన్ను ఎవరైనా తప్పు చేస్తే నీ పట్ల తప్పు నువ్వు క్షమించావా, సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పావా, కనీసం అక్కడన్నా నువ్వు రియలైజ్ అవుతున్నావా లేదా అని అక్కడ మళ్ళీ మొత్తం రీల్ చూపిస్తుంది. చలో అక్కడ కూడా పోయింది ఛాన్స్, సెకండ్ ఛాన్స్ పోయింది. పోయాక ఏమైపోతుంది, ఇక లాభం లేదని చెప్పి ఇక మెల్లమెల్లగా డెత్ మృత్యుముఖంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినాక ఇంద్రియాలన్నీ అయిపోయినాక అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంకా అంధకారం వచ్చేస్తుంది.
కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చీకటి వచ్చేస్తుంది, ఇక భయం వచ్చేస్తుంది, ఆందోళన వస్తుంది, అన్నీ వస్తాయి. మెల్లిమెల్లిగా ప్రాణం బయటికి రావడానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ఇంద్రియం ఓపెన్ అవుతూ ఉంటుంది కదా. ఒక్కొక్క ఇంద్రియం ఓపెన్ అవుతున్నప్పుడు ఈ ప్రాణంతో పాటు మనసు కూడా ఉంటుంది కదా. దాంతో మనసు చచ్చిపోదు కదా, సాధన చేయలేదు కదా, ఇవన్నీ మార్చుకోలేదు కదా లైఫ్ని. అంటే ఇది ఒక సాధారణమైన వ్యక్తి చనిపోతే ఎలా చనిపోతాడు, జ్ఞానం లేకుండా చనిపోతే ఇలా వస్తుంది డెత్ అనేది. ఇదంతా లేదు కాబట్టి మనకు బట్టలు ఉన్నాయి చినిగిపోయినాయి, మనం కొత్త చీర ఉంది, ఇదేదో తట్టింది చినిగిపోయింది, మనం చీర పడేస్తామా? పడేం, దీన్ని మళ్ళీ కుట్టుకోవచ్చా అని చెప్పి చూస్తాం. దిద్దలుగా మనిషి స్వభావం కదా. అరే మొన్నే కొన్న కదా, చినిగిపోతే ఏంది, ఏదైనా కుట్టుకొని వేసుకుంటే అయిపోతుంది కదా అని చూస్తాం. అదేవిధంగా శరీరం అనేది పగిలిపోతూ ఉంటే నీ ప్రాణం కూడా అదే ప్రయత్నం చేస్తుంది, దీని ఏమైనా కుట్టుకుంటానా నేను మళ్ళీ ఇందులో ఉండొచ్చా అని చెప్పి. ఎందుకు మళ్ళీ కొత్త బాడీ తీసుకోవాలా, ఈ బాడీని రిపేర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని ఏం చేస్తుంది, ఆ ప్రాణం అనేది పోదు. చెప్పాను కదా పంచప్రాణాలు ఎట్లా పోతాయో. సో మొదటి ప్రాణం ఏం చేస్తుంది, అందులోనే ఉంటుంది. మొదటి ప్రాణం బయటికి వచ్చినా బాడీ చుట్టూ ఉంటుంది, మళ్ళీ అవసరమైతే దూరొచ్చని, అది బయటికి పోదు. సెకండ్ది ఏం చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. థర్డ్ది ఆకాశతత్వంతో ఒకటైపోతుంది. ఫోర్త్ది తీసుకెళ్ళేటప్పుడు పోతుంది. ఫిఫ్త్ ఖననం చేసినప్పుడు వెళ్ళిపోతుంది. పంచప్రాణాల గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఇట్లా ఒక్కొక్కటి పోతూ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ నేను లోపలికి దూరొచ్చా, మళ్ళీ నేను లోపలికి వెళ్ళొచ్చా అని దాన్ని కుట్టుకునే ప్రయత్నం చేస్తుంది బాడీని. మళ్ళీ ఏమైనా కుట్టుకోవచ్చా, కుట్టుకుంటే మళ్ళీ ఇవన్నీ లోపలికి వస్తాయి కదా. ఇది కావాలి ఉంటుంది బాడీకి, ఇది కావాలండి ఏం చేస్తుంది, మళ్ళీ నేను ఏమైనా లేపచ్చా బాడీని అని ట్రై చేస్తుంది, కానీ కాదు, అయిపోయింది, బాడీ పని అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది బాడీ చుట్టూ ఉంది కదా, ఇది అక్కడ సాక్ష్యంలాగా ఉన్నప్పుడే, ఫస్ట్ ప్రాణం ఏదైతే ఉందో అది అక్కడ సాక్ష్యంలాగా ఉన్నప్పుడే ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి మంచి చెడు కర్మలు, అహంకారంతో చేసినవి, అజ్ఞానంతో చేసినవి, మాటలు చేతలు కర్మలు భావాలు ఇవన్నీ కూడా శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ కర్మలు శరీరం చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎవరైనా పరుషంగా మాట్లాడావు, ఎవరైనా కఠినంగా మాట్లాడావు, కఠినమైన మాటలు మాట్లాడావు, సూదుల్లాంటి మాటలు మాట్లాడావు, ఎవరైనా హింసించావు, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఈకోలాగా నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసినటువంటి కర్మలు ఇవన్నీ నీకే తగులుతూ ఉంటాయి. రివర్స్ నీ సోల్కి తగులుతాయి, రివర్స్ నీకే తగులుతాయి. అంటే నువ్వు తిట్టిన తిట్లు నీకే వినబడతా ఉంటాయి ఈకోలాగా. అది ఎవరి పట్ల తిట్టావు కూడా మొత్తం క్రిస్టల్ క్లియర్, ఎందుకంటే స్మృతి ఉంటుంది కదా. వీటినే మనం యమదూతలు అంటాం. వీటినే ఏమంటాం, నువ్వు చేసిన ఈ శరీరం చుట్టూ తిరిగే వాటిని యమభటులు అంటాం. మరి ఇక్కడ యముడెవరు అంటే నీ మనసు, నీ మనసు యముడు. మరి చిత్రగుప్తుడు ఎవడంటే నీ మెమొరీ, నీ జ్ఞాపకం, నీ అంతర్మనస్సు. ఓకే, ఇది ఏం చేస్తుంది, అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మొత్తం వచ్చి బాడీ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మంచి చేసినప్పుడు అహంకారం, చెడు చేసినప్పుడు నెగిటివిటీ, రాళ్ల లాంటి మాటలు, ఈటెల్ లాంటి మాటలు, ఇవన్నీ సూదులు గుచ్చినట్టు, అగ్నిలో పడేసినట్టు. అవునా, ఇప్పుడు చెప్తారు కదా నరకం అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా సూదులతో గుచ్చుతారు, అగ్నిలో పడేసి వేపుతారు, ఇదంతా మనకు చెప్తారు కదా నరకం, ఘోరాది నరకాలు ఎట్లా ఉంటాయని చెప్పి, అధోలోకాలు ఎట్లా ఉంటాయి. అవన్నీ అనుభవాలు కూడా ఒక్కొక్కటి సోల్కి తగులుతూ ఉంటాయి, ఆ ప్రాణకు తగులుతాయి. తగిలి రాళ్లలాగా తగులుతూ ఉంటాయి. ఈ రాళ్లలాగా తగిలి అన్ని అనుభవాలు అది ఇక్కడే అనుభవిస్తుంది. ఎప్పటి వరకు, నీ శరీరం చచ్చిపోయినప్పటి నుంచి అది క్రిమేషన్ అయ్యేంత వరకు దాన్నే మనం ఏమంటాం, ఆత్మక్షోభ అంటారు దాన్ని. ఇది మొత్తం అనుభవిస్తుంది. ఫస్ట్ ప్రాణము ఇవన్నీ అనుభవిస్తుంది. మంచైనా అనుభవిస్తుంది, చెడైన, ఇవన్నీ రాళ్లలాగా, సూదుల్లాగా, అగ్నిలాగా, ఇక పంచభూతాల్లో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ తగులుతూ ఉంటాయి. నీ మాటలే నీకు తగులుతాయి, నీ కర్మలే నీకు తగులుతూ ఉంటాయి. అంటే నువ్వు ఆ మాట అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నువ్వు బతికున్నప్పుడు అన్న మాటతో నువ్వు మళ్ళీ ఆ సఫరింగ్ తీసేసుకుంటుంది మళ్ళీ సోల్ అనేది. ఇదే నరకం, ఇదే నరకప్రాయం. అంటే చాలామంది ఏమంటారు, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నెక్స్ట్ లైఫ్కి వస్తుంది అని చెప్పి అంటారు. అయితే ఓకే, ఇప్పుడు బ్రతికున్నప్పుడు కొన్ని అనుభవించావు, కొన్ని వెంటనే అనుభవించావు, కొన్ని ఇయర్స్ తర్వాత అనుభవించావు, ఇంకొన్ని మరణించే 6 months బిఫోర్ అనుభవించావు, కొన్ని మరణం టైంలో డెత్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని అనుభవిస్తావు, తర్వాత ఆఫ్టర్ డెత్ కొన్ని
అనుభవిస్తావు. అంటే ఏదైనప్పటికీ కూడా ఈ లైఫ్ ఎండ్ అయ్యేలోపు, ఈ బాడీ వెళ్ళిపోయేలోపే అన్నీ అనుభవించేస్తున్నావు. ఇక నెక్స్ట్ లైఫ్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్. అందరు అంటారు కదా, గత జన్మవలసిన పాపాలు వస్తున్నాయి అని. ఇప్పుడు ఇక్కడ 3 జరిగిపోయినాయి. కర్మ చేయడము, ఫలితం రావడము, దాన్ని అనుభవించడము, దానికి పెయిన్ ప్లెజరు అన్నీ తీసుకోవడము, ఇక్కడే అనుభవించేస్తడం అన్నీ అయిపోయినాయి. ఇదంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే బాడీ క్రిమేషన్ అయిపోతుందో కదా, నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంటి చుట్టూ తిరగడము, ఈ కర్మలు చేయడం, ఆ కర్మలు చేయడం, ఇదంతా అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి వెళ్తుంది కదా. అయితే ఇక్కడ ఏ ప్రాణమైనా, ఏ సోల్ అయినా నెక్స్ట్ బర్త్కి వచ్చేటప్పుడు ఫ్రెష్గానే వస్తుంది. అయితే కాకపోతే దాని యొక్క అంతరంగంలో ఏముంటుంది, ఈ ఎప్పుడైతే చనిపోయాక ఇది తగిలిన రాళ్ళు ఉంటాయి కదా, ఈ బాణాలు, దాని తాలూకు మరకలు ఉంటాయి. ఏముంటాయి, గుర్తులు, ఇంప్రెషన్స్ ఉంటాయి. ఫాజిల్స్ అంటాను చూసావా, ఆ శరీరం చచ్చిపోయింది, ఆ ఎముకలకు కూడా అయిపోయింది, కానీ దాని తాలూకు మరకలు ఉంటాయి, దాన్ని బట్టి గాయాలు ఉంటాయి. ఆ గాయాలు ఎక్కడ ఉంటాయి, నీ స్మృతిలో ఉంటాయి. నువ్వు కర్మ అనుభవించేసావు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ శరీరానికి గాయమైంది, నేను దానికి మందు వేసాను, అన్నీ పూసాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకున్నా, గాయం అయిపోయింది, దాని మరక మిగిలింది. ఏం మిగిలింది, మరక, ఇంప్రెషన్ మిగిలింది. ఈ ఇంప్రెషన్స్ మాత్రమే అవి సమసిపోయే ఉంటాయి ఆల్రెడీ. అది జీరో అయిపోయి, నలిఫై అయిపోయి, దానికి ఎలాంటి ఎండిపోయి ఉంటాయి మొత్తం. దాని నుంచి మళ్ళీ కొత్త చిగురు రాదు. ఇగో ఈ ఇంప్రెషన్స్తో నెక్స్ట్ లైఫ్కి వచ్చేస్తారు. అయితే ఈ ఇంప్రెషన్స్తో వచ్చినప్పుడు ఈ ఇంప్రెషన్స్ అక్కడ సమసిపోనిచ్చి మళ్ళీ నువ్వు ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ నువ్వు గతంలో చేసిన తప్పులు చేయకుండా ఉంటే మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. లేదు, నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావుగా, నువ్వేం చేస్తావు, ఇగో ఈ మాసిపోయిన గాయాలను గోకుతావు, మళ్ళీ ఏం చేస్తావు, గీకుతావు. ఏం చేస్తావు, మళ్ళీ పచ్చిగా చేసుకుంటావు, మళ్ళీ ఫ్రెష్గా చేస్తావు, మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఉంటావు. ఇట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నీ బంధనం అనేది. అంతేగాని మళ్ళీ అక్కడ రావడం అంటూ జరగదు. ఓన్లీ మరక మాత్రమే మిగిలింది. ఈ మరకని నువ్వు సమసిపోనిస్తావా, మళ్ళీ రేపుకుంటావా ఈ ఇంప్రెషన్ని. అక్కడ నువ్వు అజ్ఞానంలో ఉంటే మళ్ళీ రేపుతావు, మళ్ళీ కొత్త జీవితం వస్తుంది, మళ్ళీ కొత్తగా రేపుతావు దాన్ని, మళ్ళీ కొత్త కోణంలో చేస్తూ ఉంటావు, మళ్ళీ అదే తప్పు చేస్తావు. ఇట్లా ఏం జరుగుతుందంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ యు ఆర్ క్యారింగ్ యువర్ కర్మాస్. అంటే ఇంప్రెషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, కానీ ఫలితాన్ని కాదు, బంధనం కాదు. ఈ ఇంప్రెషన్సే అనేక జాతి సంసారం ఇక నడుస్తుంది. ఈ ఇంప్రెషన్స్ ఏం చేస్తున్నావు, గోక్కుంటున్నావు, గీక్కుంటున్నావు, మళ్ళీ పుండు చేసుకుంటున్నావు, అవునా, మళ్ళీ రక్తం వస్తుంది, మళ్ళీ చీమ వస్తుంది, మళ్ళీ బాధపడుతున్నావు. మంచైనా అహంకారంతో బాధపడుతున్నావు, చెడైనా చెడుతో బాధపడుతున్నావు. ఇంకా అహంకారం పోలే, అజ్ఞానం పోలేదు. ఈ అజ్ఞానం వల్ల, ఈ అహంకారం వల్ల మాసిపోయిన గాయాలని మళ్ళీ రేపుకొని మళ్ళీ కొత్త కర్మలు చేస్తున్నావు. మళ్ళీ ఈ కర్మలు మళ్ళీ ఎక్కడ అనుభవించాలి, మళ్ళీ మొదలవుతుంది ఇక సిల్సిలా. మళ్ళీ బ్రతికున్నప్పుడు అనుభవిస్తావు, ఇన్స్టెంట్గా అనుభవిస్తావు, మళ్ళీ చచ్చిపోయేటప్పుడు అనుభవిస్తావు, మళ్ళీ తర్వాత అనుభవిస్తావు. ఇలా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ప్రతి జీవి, అంటే అమీబా నుంచి ఆధునిక మానవుడి వరకు మనం ఎందుకు ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాము? ఒక మనిషి జ్ఞానాన్ని అందుకోవాలంటే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాలా? అవసరం లేదు కదా. అదే అమీబా స్టేట్లో ఉన్నప్పుడు కూడా అందుకోవచ్చు కదా. మరి ఎందుకు మనం అందుకోలేకపోయామంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చాక మన పర్పస్ మర్చిపోవడము ఒకటి, తర్వాత మన కాన్షియస్ లెవెల్ కరెక్ట్గా లేకపోవడం ఒకటి, మనము ఈ యొక్క స్థితిలో ఈ ప్రపంచంలో పడిపోవడం ఒకటి. వీటన్నిటి వల్ల మాసిపోయిన గాయాలని మళ్ళీ రేపుకుంటున్నాము. అది ఈ జీవితంలోనైనా రాబోయే లైఫ్లోనైనా. అందుకే ఇక్కడ సద్గురు ఓషో చెప్తారంటే డిస్కంటిన్యూటీ విత్ ద పాస్ట్. గతంతో తెగదెంపులు చేసుకోండి, భవిష్యత్తు ఊహల్లో బతకండి, వర్తమానంలో జీవించాలి. ఎందుకు వర్తమానంలో జీవించాలి అంటే వర్తమానంలో జీవించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఇంప్రెషన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా మనకి జాగృతి ఉంటుంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ రేపుకోం, మళ్ళీ దాన్ని గోకము గీకము దాన్ని ఫ్రెష్గా చేసుకోము. ఇంప్రెషన్ లాగే ఉండనిస్తాం. ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం వచ్చిందో, ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం వస్తుందో ఈ ఇంప్రెషన్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే సంస్కారాలు, ఇప్పుడు రాతి మీద చెక్కిన సంస్కారాలు అని చెప్పాను చూసావా, అది ఎన్లైటన్మెంట్ తర్వాత బయటకు వస్తాయి.
ఈ ఇసుక మీద రాసిన రాతలు, నీటి మీద రాసిన రాతలన్నీ నీకు ఆత్మజ్ఞానం వచ్చాక బయటకు వస్తాయి. రాతి మీద మనసు పొరల్లో గోడలకి చిక్కుకొని ఉంటాయి కదా ఇంప్రెషన్స్, ఇవన్నీ జ్ఞానోదయం తర్వాత బయటకు వస్తాయి. ఎప్పుడైతే బయటకు వస్తాయో దెన్ యూ విల్ బికమ్ ఎ ప్యూర్ సోల్. అండ్ ఇది ఎన్లైటన్మెంట్ ప్రాసెస్లోకి, ముక్తి ఆకాశంలో అనేది ఎగురుతుంది అన్నట్టు. సో ఇది కర్మ సిద్ధాంతం. చాలామంది ఏం చేస్తారంటే, ఇది చాలామంది అజ్ఞానంలో చెప్పే మాటలు ఏంటంటే, ఇంకో జన్మ క్యారీ ఫార్వర్డ్ అయితే ఇక ముక్తి ఎక్కడ, మోక్షం ఎక్కడ, ఇదే కథ నడుస్తుంది కదా అని అనుకుంటారు. తప్పు అది. ఒకే జన్మలో అన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి జరగడమే కాకుండా ప్రకృతినికి అవకాశం ఇస్తోంది మారడానికి. మాసిపోయే గాయాలను రేపుకోమని చెప్తలేదు అది. నువ్వు మారు, గతానికి వదిలేసాయి, జరిగిపోయిన వదిలేసాయి, జరగబోయే కూడా వదిలేసాయి. నువ్వు ఈ క్షణం బ్రతుకు, ప్రకృతిలాగా పంచభూతాల్లాగా ఈ క్షణంలో జీవించు. అందుకే ఏమంటారు, పశ్చాత్తాపం, పూర్వాతాపం. ఒకసారి రిపెంటెన్స్. ఇప్పుడు చాలామంది తప్పు చేసి సారీ చెప్తారు, ప్రతిసారి తప్పు చేస్తారు, ప్రతిసారి సారీ చెప్తారు. అవునా, ఇది భార్యాభర్తల వల్ల ఎక్కువ జరుగుతుంది. ప్రతిసారి తప్పు చేస్తారు, ప్రతిసారి సారీ చెప్తారు, ప్రతిసారి గిల్లుకుంటూ ఉంటారు, ప్రతిసారి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటారు. ఇది తప్పు. రిపెంటెన్స్ అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ కావాల్సింది రిపెంటెన్స్ కాదు, ఆత్మన్యూనత భావం కాదు. దాన్ని ఏమంటారంటే, ఆత్మన్యూనత భావం అంటే గతం పట్ల ఒక క్రేవింగ్ కాదు, పాస్ట్ పట్ల క్రేవింగ్ కాదు, తర్వాత ప్రజెంట్ పట్ల ఒక రిపెంటెన్స్ కాదు. మనకి ఇక్కడ కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. ఇప్పుడు మనకి జనరల్గా చర్చెస్లో క్రిస్టియన్స్ చర్చెస్కి వెళ్తారు కదా, జనరల్గా వారం వెళ్తారు, ఆదివారం. అయితే ఈ వారంలో చేసిన తప్పులన్నీ ఒక రూమ్ ఉంటుంది మనకు స్పెషల్గా. ఆ రూమ్లో ఫాదర్ కూర్చుంటాడు. ఆ ఫాదర్కి అతనికి ఒక తెర ఉంటుంది అన్నట్టు. ఈ వారంలో నువ్వేం తప్పులు చేసావో చెప్పబోయా అని అడుగుతాడు ఫాదర్. ఇక చెప్పుకుంటా వస్తాడు వీళ్ళు లిస్ట్ అంతా. సరే ఇప్పుడు చేసావు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయకు, దేవుడిని క్షమించుగాక అని చెప్పి ఏదో హీలింగ్ ఇస్తాడు, పంపిస్తాడు. సరే చేయని తల బాదుకుంటాడు అక్కడ. మళ్ళీ వారం వచ్చిన మళ్ళీ ఫ్రెష్గా చేస్తాడు తప్పులు. ఇది ఏమంటారు, రిపెంటెన్స్. ఇక్కడ రెనౌన్సియేషన్ కాదు, తర్వాత రిపిటీషన్ కాదు, రిపెంటెన్స్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. మార్పు జరగాలి. ఆ మార్పు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ కర్మ సమస్య పోతుంది. ఇంకా ఇంప్రెషన్స్ అనేవి ఉండవు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. గతంతో తెగదెంపులు చేసుకోవాలా, భవిష్యత్తు ఊహల్లో బతకద్దు. భవిష్యత్తు ఏం లేదు, మరణమే. మనం చెప్పా కదా, ఫ్యూచర్ ఏం లేదు, ఓన్లీ డెత్. మనం అనుకున్న సంకల్పాలు నెరవేరకపోయినా డెత్ అయితే రెడీగా ఉంటుంది. నువ్వు వచ్చేసేపోదామంటుంది, ఇంకేం లేదు ఇక్కడ. కాబట్టి ఫ్యూచర్ లేదు. సో వీ హ్యావ్ టు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎలా జీవించాలి అంటే, జాగృతిలో జీవించాలా, సాక్షిలాగా జీవించాలి, డిటాచ్మెంట్లో జీవించాలి. అటాచ్మెంట్ కాదు, డిటాచ్మెంట్. ఈ డిటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో, ఇందాక మనం అనుకున్నట్టు, అప్పుడు నువ్వు ఏ కర్మ చేసినా లీలలాగా చేస్తావు. ఆశించి చెయ్యవు. ఆనందం కోసమో, సుఖం కోసమో, దీనికోసమో ఆశించవు. కర్మ చేయడంలోనే ఎంజాయ్ చేస్తావు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటి కర్మ అంటే ఏంటి, ఆనందం కోసం, సుఖం కోసం ఆశించి చేసేది కర్మ. ఆనందకర స్థితిలో ఉంటూ చేసే కర్మ ఏంటి, లీల. నువ్వు లీల చేస్తావా, లేకపోతే కర్మబద్ధనలో పడిపోతావా, అది నీ చేతుల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ కర్మ సిద్ధాంతం. కాబట్టి జీవితంలో జరిగే ప్రతి సంఘటన, తర్వాత ప్రతి స్థితి, అందుకే ఇక్కడ జీసస్ క్రైస్ట్, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఆయన సెంటెన్స్ ఒకటి మనం రిపీట్ చేసుకుందాం. ఏంటి అంటే, మనిషి చేసే ప్రతి వ్యర్థమైన పని, మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుందని అంటాడు. విమర్శ దినమున డెత్ డే, జడ్జిమెంట్ డే. అంటే జీవితం అంతా ఒక టెస్ట్ అయితే మరణం జడ్జిమెంట్ అనమాట. ఆ జడ్జిమెంట్ డే రోజు నువ్వు నీ పలికే పలుకులకి, నువ్వు చేసే కర్మలకి, మంచికి చెడుకి అన్నిటికీ నువ్వు లెక్క చెప్పాలి. నీకు అది రివర్స్ తగులుతూ ఉన్నప్పుడు ఆ టైంలో నువ్వు అనుభవించే ప్రతి ఒక్క స్థితికి యూ హ్యావ్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్. అందుకే దాన్ని ఏమంటారు, జడ్జిమెంట్, తీర్పు దినం అంటారు వాళ్ళు. మరణం టైంని ఏమంటారు, తీర్పు దినం. అందుకే తీసుకెళ్తారు ఆ బాడీని, చర్చికి తీసుకెళ్తారు వాళ్ళు. డెడ్ బాడీని చర్చికి తీసుకెళ్తారు, అక్కడ పెడతారు, ప్రార్థన చేస్తారు. ఈరోజు తీర్పు దినం కాబట్టి ఆ బైబిల్లో దానికి సంబంధించిన సెంటెన్స్ ఇది చదువుతారు.
ఈ సెంటెన్స్ అందులో వస్తుంది. నేను వాళ్ళ క్రిమేషన్లో పార్టిసిపేట్ చేశాను, అందుకే నాకు తెలుసు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో బైబిల్ చదువుతారు, చదివాక దాంట్లో దీని గురించి చదువుతారు. చదివి ఇక ఇతను చేసిన తప్పులు క్యారీ ఫార్వర్డ్ కావద్దు, ఇతని ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి ఆ ఫాదర్స్ ప్రే చేస్తారు ఆ సోల్ని. దాని తర్వాత క్రిమేషన్ చేస్తారు. సో ఇక్కడ ఇది సత్యం. ఇది ప్రతి ధర్మ గ్రంథంలో, ప్రతి శాస్త్రంలో ఇది ఉంది. కానీ దీన్ని కొంతమంది పండితులు, కొంతమంది బ్రాహ్మిన్స్ దీన్ని మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి ప్రజలను భయపెడుతున్నారు. ఇంకో నువ్వు ఈ పూజ చేయలేదనుకో నరకానికి పోతావు. నరకం ఎట్లుంటుంది? అఘోరాది నరకాలు చూపిస్తారు. ఏంటంటే నూనెలో పడేసి ఇస్తారు, సూదులు కూర్చున్నట్టు ఉంటుంది, అగ్నిలో పడేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్తూ ఉంటారు. అదే నరకం అనేది ఒక బయాలజికల్ ప్లేసా, ఒక జియోగ్రఫికల్ ప్లేసా? అది ఎక్కడుంది? ఒక విధంగా చెప్పాలంటే నీ మనసే అన్నీ. నీ మనసే యముడు, నీ స్మృతి ఏంటి? యమభటులు. నీ మెమొరీ అంతా యమభటులు అన్నట్టు. అందులో ఉన్న జ్ఞాపకాలన్నీ యమభటులు. అవునా? చిత్రగుప్తుడు ఎవరు చిత్రగుప్తుడు? నీ అంతరంగం. అదన్నీ రాసి పెట్టుకుంటుంది మొత్తం. ఆ సబ్కాన్షియస్ మైండే చిత్రగుప్తుడు. దాంట్లోనే అన్నీ ఉంటాయి మొత్తం. అవునా? అంటే నువ్వు దృష్టి, నీ మాటలు, నీ సంకల్ప బలము, నీ వికల్పాలు, నీ మంచి, నీ చెడు, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అయిపోతుంది. నీ లోపల రికార్డ్ అవుతుంది. అవునా? నీ చుట్టూ రికార్డ్ అవుతుంది, ప్రకృతిలో రికార్డ్ అవుతుంది, పంచభూతాలలో రికార్డ్ అవుతుంది. ఎవరు ఉన్నా రికార్డ్ అవుతుంది, ఎవరు లేకపోయినా రికార్డ్ అవుతుంది. అందుకే ఒక మనిషి మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా 8 మంది చూస్తారు. 8 మంది చూస్తారు. ఎవరా 8 మంది అంటే పంచభూతాలు, ప్రకృతి శక్తి, భగవంతుడు, తర్వాత నీ లోపల ఉండే అంతరాత్మ, నీ మనస్సాక్షి. ఇవి 5 దర్శిస్తూనే ఉంటాయి. నువ్వు మంచి చేసినా దర్శిస్తాయి, చెడు చేసినా దర్శిస్తాయి. కాబట్టి ఎవ్వరు లేరని తప్పు చేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ 24/7 నీ వెనకాల, నీ ముందు ఇంకా ఎన్నో అదృశ్య శక్తులు ఉంటాయి. అవన్నీ వాచ్ చేస్తూ ఉంటాయి. నీ దృష్టిలో అవి లేకపోవచ్చు, కానీ వాటి దృష్టిలో నువ్వు ఉంటావు. ప్రతి క్షణం ఒక స్పిరిట్ గైడ్ ఉంటాడు, స్పిరిచువల్ గైడ్ ఉంటాడు. ప్రతి మనిషికి, మంచోళ్ళకి మంచి స్పిరిట్ గైడ్ ఉంటాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు ఉంటాడు. కానీ ఉంటారు. మన దృష్టిలో వాళ్ళు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో మనం ఉంటాము. ప్రతి క్షణం మనం పడుకున్నా, లేచినా, తిన్నా, ఆలోచిస్తున్నా, ఏ పని చేస్తున్నా ఒక వాచింగ్ అనేది జరుగుతుంది. దాని ప్రకారమే మనకి ఫలితం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించినా ఈ మధ్యలో ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చాయి. అవునా? గాల్లో వదిలేశారట. మన మైండ్లో ఏమున్నాయి అవి రికార్డ్ చేస్తాయట. ఇక మనకు ప్రైవేట్ లైఫ్ అంటూ ఏం లేదు. ఇక అంటే మనిషి తప్పు చేయడానికే కాదు, తప్పు ఆలోచించడానికి కూడా మనం భయపడాలి. ఇవాళ రేపు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతో ముందు జరగబోయేది అదే. అదేవిధంగా ఇప్పుడు మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అని పేరు పెట్టుకున్నాం, కానీ గాలిలో, ధూళిలో ప్రతి క్షణం భగవంతుడు కొన్ని లక్షల కళ్ళతో వాచ్ చేస్తున్నాడు ప్రతి జీవి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పి ఎండ్ చేస్తా. ఓషో ఒక స్టోరీ చెప్తాడు. దీంట్లో ఏంటంటే, ఒక గురువు దగ్గర 4 శిష్యులు సాధన చేస్తారన్నట్టు. సాధన చేస్తూ ఉన్నప్పుడు అసలు నిజంగా వీళ్ళ సాధన పరిపక్వతకు వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేయడానికి గురువు ఒక పరీక్ష పెడతాడు ఆ 4కి. ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళకు ఒక పావురం పిజియన్ ఇచ్చేసి, దీన్ని మీరు తీసుకెళ్ళిపోయి ఎవరూ చూడని ప్రదేశంలోకి వెళ్ళిపోయి దీన్ని చంపేయండి అని అంటాడు. ఇది టెస్ట్ వాళ్ళకి. ఇక పోతారు, ఒక్కొక్కళ్ళకు పావురం ఇస్తాడు, పోతారు. ఇక 4 పోతారు. అయితే ఈ పోతూ ఉంటే గురువుగారు ఏం చెప్పాడు? ఎవరు చూడని ప్రదేశము, ఎవరు లేని ప్రదేశము, ఏకాంతంలోకి వెళ్ళి ఎక్కడ ఏది అలజడి లేని చోట దీన్ని చంపేసేయండి అని అంటాడు. ఇక పోతారు ఇక 4. ఇక పోతూ ఉంటే పగలపూట అందరు చూస్తూ ఉంటారు కదా, రాత్రి దాకా వెయిట్ చేస్తారు. రాత్రి దాకా వెయిట్ చేసి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయి మొదటివాడు ఏం చేస్తాడు? చంపేస్తాడు దాన్ని. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళేసి చంపేస్తాడు. మొదటివాడు చేసిన పని ఇది. ఇక రెండోవాడు ఏం చేస్తాడు? అరే, ఈ నిర్జన ప్రదేశంలో కూడా ఏమో సౌండ్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరైనా చూస్తున్నారా, ఏ జంతువు అన్నా చూస్తుందా అని చెప్పి వాడు ఇంకా ఆ గృహలోకి ఎక్కడికో పోతూ ఉంటాడు. గృహలోకి పోయి వాడు చంపేస్తాడు, ఇక్కడ ఏం లేదని చెప్పి. రెండోవాడు ఆ పని చేస్తాడు. ఇక మూడోవాడు ఏం చేస్తాడంటే,
ఇక పోతూ పోతూ ఉంటే ఆ గృహలో కూడా ఏదో మినుగుడు పురుగులు ఏవో తిరుగుతూ ఉంటాయి. అరే ఇదేంది ఇక్కడ పోయినా ఏదో చూస్తూనే ఉంది కదా, ఎవరు లేని ప్రదేశంలో చంపమని చెప్పాడు కదా అని చెప్పి వాడు ఇంకా డీపర్గా పోతాడు. భూమి లోపలికి ఏదో గృహం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి వాడు చంపేస్తాడు. ఇక అస్సలు స్ట్రగుల్ 4వ వాడికి వస్తుంది. వీడేం చేస్తాడు, చీకట్లోకి వెళ్తాడు. అరే చీకట్లోకి వెళ్తే ఇక్కడేవో సౌండ్స్ వస్తున్నాయి, చెట్లు చూస్తున్నాయి, ఏదో రాత్రిపూట గబ్బిలాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నది ఎక్కడ చంపాలని అక్కడికి చంపడు, దాన్ని తీసిపోతాడు ఇంకా లోపలికి. ఇక అట్లా అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటాడు. పోతూ కొండ గృహలోకి వెళ్తాడు. కొండ గృహలోకి వెళ్ళాక అరే ఇక్కడ చీకటి ఉంది, ఎవరు లేరు కదా, ఇక్కడ చంపేద్దాం అని అనుకుంటాడు. ఆ చీకట్లో కూడా పావురం కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అరే పావురం చూస్తుంది కదా, ఎట్లా చంపాలా, ఎవరు చూడని ప్లేస్లో చంపమన్నాడు కదా గురువుగారు అని చెప్పి పావురం చూస్తుంది కదా ఎట్లా అని అనుకుంటాడు. అప్పుడు దాని కళ్ళకి గంతలు కడతాడు. పావురం కళ్ళకి ఓ బట్ట కట్టేస్తాడు చూడకుండా. ఇప్పుడు ఎవరు చూడట్లే, సరే ఇక చంపుదామంటే అయ్యో మరి నేను చూస్తున్నా కదా, నేనైతే చూస్తున్నా కదా, అరే నా మనసు చూస్తోంది కదా, నేను చంపుతున్నా అని చెప్పి నేను తెలుస్తోంది కదా, అరే ఇది ఎట్లా చేయాలా. ఇక ఆ పావురాన్ని పట్టుకొని ఇక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 4 ఏళ్ళ వరకు తిరిగిరాడు. వీళ్ళంతా ఇమీడియట్గా వచ్చేసి ఆ చంపిన పావురాన్ని అక్కడ పెట్టేసి ఇక మీరు చెప్పిన పని చేశామనంటే సరే ఉండండి పర్లేదని వాళ్ళ ముగ్గురిని పక్క పెడతాడు. ఇక ఓకే మీ పని చేశారు కదా, మరి 4వ వాడు అంటే ఏమో ఎటుపోయినాడు మాకు కనబడట్లే అని వాడు 4 సంవత్సరాల తర్వాత ఆ పావురాన్ని లైవ్గా పట్టుకొని వస్తాడు. దాన్ని చంపలేడు, పట్టుకొని వస్తాడు. వచ్చాక అదేంటి నీకు చంపమని ఇచ్చా కదా ఎందుకు చంపలేదంటే ఇగో మొత్తం కథ చెప్తాడు. ఇక ఇక్కడ పోయినా అక్కడ పోయినా ఎక్కడ పోయినా అందరూ చూస్తున్నారు. సరే ఆఖరి కొండ గృహలో పోయినా ఆ పావురం చూస్తోంది, బేలగా చూస్తోంది నా వైపు, నన్ను చంపుతావా అన్నట్టు. ఎట్లా చంపాలా, సరే దాని కళ్ళకి గంతలు కట్టేశా, మరి నేను చూస్తున్నాగా, సరే నేను కూడా నా కళ్ళు మూసుకున్నా, నా కళ్ళు చూస్తున్నాయి అంటే నేను కళ్ళు మూసుకున్నాక మరి నా మనసు చూస్తోంది కదా, చంపుతున్నా అని నా లోపల అణువు చూస్తోంది, నేను ఎట్లా చంపాలి దీన్ని, నా వల్ల కాదు, దీన్ని నేను చంపలేను అని చెప్పి ఆ పావురాన్ని ఆయన ముందు పెడతాడు. అతనే గురువు ఏమంటాడు, నువ్వు పాస్ అయ్యావు ఈ టెస్ట్లో అని అంటాడు. మీతో వాళ్ళతో ఫెయిల్ అవుతారు, ఇక మీరు ముగ్గురు వెళ్ళిపోండి, మీరు ఇక పరిపక్వత రాలే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అతనికి చెప్తాడు. అసలు రహస్యం ఏంటో చెప్తాడు. ఏంటి అంటే చూడు, అందరూ ఏమనుకుంటారు, ఎవరు చూడట్లేదని చెప్పి తప్పులు చేసేస్తూ ఉంటారు, కానీ ఎవ్వరు చూడకపోయినా అక్కడ నువ్వైతే ఉంటావుగా. సరే దేవుడు దయ్యం పంచభూతాలు పక్కకు పెట్టి అక్కడ నువ్వైతే ఉంటావుగా. నీ లోపల నీ శక్తి ఉంది కదా, నీ మనసు ఉంది కదా, నీ కళ్ళు ఉన్నాయి కదా, నువ్వు వాచ్ చేస్తున్నావు కదా, నువ్వు దేనైతే చంపబోతున్నావో ఆ పక్షు ఆ జంతువు అక్కడ చూస్తోంది కదా, కాబట్టి నువ్వు చంపలేవు. అంటే జాగృతిలో ఉంటూ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇంత కీన్గా సెన్సిటివ్గా నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను నీకు ఈ టెస్ట్ పెట్టాను, ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు అని అంటాడు. అంటే అక్కడ ఏం చేశాడు, తను చెడు పని చేయడం నుంచి తప్పించుకున్నాడు, చెడు కర్మ నుంచి. అవునా, అంటే ఒక చిన్న పావురాన్ని చంపడానికి ఇంత ఆలోచించాడు తను. అతనికి కర్మబంధనం అంటుకుంటుందా? అక్కడ ఎన్ని విధాలుగా ఆలోచించాడు. తను లోపల చూశాడు, బయట చూశాడు, చుట్టూ చూశాడు, పంచభూతాలను చూశాడు, ఎక్కడ చూసినా అమ్మ ఏదోటి చూస్తోంది అనే భావన తనకుంది. సరే ఎవరు చూడకపోయినా నేనైతే చూస్తున్నాగా, మరి నన్ను నేను ఎట్లా కప్పిపుచ్చుకోవాలా, నా మనస్సాక్షి నేనేమని చెప్పుకోవాలి సమాధానం. అది జ్ఞానయోగం. అతను జ్ఞానంలో పరిపక్వత చెందాడు. అంటే అతనికి అక్కడ ఏం జరిగింది అంటే తను తప్పు చేయలేకపోయాడు, తన మనస్సాక్షి తను ఆపింది. అది ఒక మెచ్యూర్డ్ సోల్ అనమాట. ఈ వ్యక్తిగా ఇంకొక అడుగు ముందుకేసి జ్ఞానాన్ని అందుకుంటాడని చెప్పి మిగతా వాళ్ళని ముగ్గురిని పంపించేసి ఇతని శిష్యుల్లాగా యాక్సెప్ట్ చేశాడు. సో ఇది కర్మయోగం. కాబట్టి ప్రతి వ్యక్తి మాట్లాడే ముందు, పని చేసేటప్పుడు, ఆలోచించేటప్పుడు, భావించేటప్పుడు ప్రతి స్థితిలో మనము దాన్ని అందుకోవాలి, తెలుసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా పని చేయాలి. లేకపోతే ఎక్కడ ఒక చోట బ్రతికున్నప్పుడో చచ్చిపోయి క్రిమేషన్ అయ్యే ముందో మనం దాన్ని తప్పకుండా ఇదే లైఫ్లో అనుభవిస్తాం. కాబట్టి ఇదే కర్మయోగం, ఇదే కర్మ సిద్ధాంతంలో ఉండేటటువంటి రహస్యం. చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా వక్రీకరించి
భారతదేశం అంతా సోమరిపోతులాగా తయారయ్యారు కర్మ సిద్ధాంతాన్ని చెప్పేసి. కానీ ఇక్కడ జ్ఞానులు చెప్పింది వేరు, వీళ్ళు అర్థం చేసుకుంది వేరు. సో ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకొని జీవితాన్ని జీవించండి. థ్యాంక్ యూ సో మచ్.